నానమ్మ, నేనంటే నీకెంత ఇష్టం? ప్రేమకి కొలమానం ఉండదమ్మా. మనకి ఎదుటివాళ్లు ఎంత ఇష్టం అనేది మనం చేసే పనుల్లో తెలుస్తుంది. మనం ఎవరి దగ్గరైతే కంఫర్ట్గా ఉంటామో, ఎవరి దగ్గరైతే హాయిగా అనిపిస్తుందో వాళ్లే మన మీద చాలా ప్రేమ చూపిస్తారు. అంటే నీ దగ్గర చాలా బాగుంటుంది, నేనంటే నీకు అంత ఇష్టం అన్నమాట. నా బంగారు తల్లి. అవునరా నానమ్మ, నాకు ఇంకో డౌట్ ఉంది. ఏంటమ్మా? నేను ఒక్కదాన్నే కదా ఇంటి వారసురాల్ని. అవునమ్మా, నువ్వే వారసురాలివి. అంటే ఈ ఆస్తి మొత్తం నాదే కదా? అవును, నీదే. సకల, ఈ పింకీ మామూలుది కాదు. అప్పుడే ఆస్తి దాకా వెళ్ళిపోయింది. పిచ్చిది. అసలు మనుషుల్ని అస్థికలుగా మార్చేదాన్ని. ఇదొక లెక్క. ఆ స్వీటీని పల్లవిని బయటికి గెంటేశాక అప్పుడు చెప్తాను ఈ పిల్ల సంగతి. పింకీ రా, స్నానం చేయిస్తాను. నువ్వు స్వీటీకి చేయించు. స్వీటీ ఎప్పుడో స్నానం చేసిందమ్మా. రా, నీకు చేయిస్తాను. నాకు ఈరోజు నానమ్మే చేయిస్తుంది. పింకీ, నానమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నా మనవరాలికి స్నానం చేయించటం నాకేమీ ఇబ్బంది కాదు. నేనే చేయిస్తాను. మా మంచి నానమ్మ. సరే, నేను వెళ్ళి వేడి నీళ్ళు రెడీ చేస్తాను. సకలా, ఈ పింకీ మామూలుది కాదబ్బా, నిన్ను మించిపోయేలా ఉంది. పింకీ సంగతి తర్వాత ముందు ఈ సిచ్యుయేషన్ని మనం యూజ్ చేసుకుందాం. ఎలా చెప్తాను, పదండి. అత్తయ్య గారు, ఇక్కడ పింకీ కోసం వేడి నీళ్ళు పెట్టాను. రండి. మావయ్య, ఈ నీళ్లు కింద పోయి. ప్లాన్ అని చెప్పి నీళ్ళు కింద పడేయమంటావేంటి? ఇదే ప్లాన్. నీళ్ళని పట్టుకుని ప్లాన్ అంటావేంటి సకల? కాస్త అర్థమయ్యేలా చెప్పవా? ఓ అత్త, ఇన్నేళ్లుగా నాతో తిరుగుతున్నావు, ఇంకా నా ప్లాన్ నీకు అర్థం కాలేదా? ఈ బకెట్ ఆ పల్లవి టికెట్ చించబోతుంది. అర్థం కాలేదు. నేను చెప్తాను కదా, ముందైతే ఈ నీళ్లు కింద పోసాయి. పోసాయి. వస్తున్నా. అయ్యో, బకెట్ తీసుకొని పదా. నువ్వు త్వరగా పాలు తాగాయి, నీకు స్నానం చేయిస్తాను. రా. వేడిగా ఉన్నాయి. దున్నపోతులా ఉన్నారు. బకెట్ మీరు మోయొచ్చు కదా, నా చేత మోయిస్తున్నారు. నన్ను దున్నపోతుంటావా? మావయ్య, త్వరగా రండి. కాలుతుంది ఇక్కడ. త్వరగా. జాగ్రత్త. పెట్టే. నీళ్ళు మీద పడితే తాటు ఊడిపోతుంది సకలా.
వెయిట్ చేస్తున్నారు. పదండి 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 పదండి. ఏమైందమ్మా? అమ్మా ప్లాన్ వర్కౌట్ అవుతుంది, పదండి. అమ్మా ధర్మా, ఏమైంది ధర్మా? అక్క అక్క ఏమైందక్క? ధర్మా, అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య ఏమైంది అత్తయ్య? బకెట్లో ఎవరో వేడి నీళ్లు పెట్టారే. చూసుకోకుండా చేయి పెట్టాను, కాలింది. చెయ్యి కాలిందా? ఎవరు ఎవరు ఇక్కడ వేడి నీళ్ళు పెట్టింది? ఎవరు? తనే పెట్టి మళ్ళీ ఎవరు ఎవరు అని అడుగుతుందేంటి? మీరు నోరు ముయ్యండి. ఎవరు ఎవరు అడుగుతుంటే చెప్పరేంటి? ఎవరు పెట్టింది? నేనే వదినా. అనుకున్నాను, ఇది నీ పనే అయ్యుంటుందని ముందే అనుకున్నాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? వేడి నీళ్ళు మీద పడేలా చేసి మా అమ్మని చంపేద్దాం అనుకున్నావా? సకల ఏంటా మాటలు? ఇప్పుడు ఏమైందని అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఏమయ్యిందా? అమ్మ చెయ్యి కాలింది. అదృష్టం బాగుంది కాబట్టి చెయ్యితో సరిపోయింది. ఆ నీళ్లు మీద పడుంటే ఇంకేమైనా ఉందా? వదినా, మీ బాధ నాకు అర్థమైంది. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను పింకీ స్నానం చేయడం కోసం గోరువెచ్చని నీళ్లు మాత్రమే పెట్టాను. వాటి స్థానంలో ఇంత పొగలొచ్చే నీళ్లు ఎవరు పెట్టారో నాకు అర్థం కావడం లేదు. అంటే మా అమ్మ చెయ్యి కాలేలా చేయాలని వేరే వాళ్ళే బకెట్ మార్చారంటావా? ఖచ్చితంగా మార్చారు. పిల్లల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటాను. నేను చూసినప్పుడు మామూలుగా ఉన్న నీళ్లు సడన్ గా వేడెక్కాయంటే ఖచ్చితంగా ఎవరో మార్చారు. ఏంటి, తప్పు చేసిందే కాకుండా మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నావా? ఏమైంది? ఏం కాలేదులే నాన్న, చిన్న విషయమే, నువ్వు వెళ్ళు. అమ్మా, నీకింకా నా మీద కోపం పోలేదా? ఏంటమ్మా, కొడుకుని క్షమించడానికి కూడా అహం అడ్డొస్తుందా? నాది అహం కాదురా, బాధ. మనసుకు తగిలిన గాయానికి క్షమాపణ చెప్పడం తప్ప నేనేం చేయలేనమ్మా. కానీ నీ గాయానికి మాత్రం మందు రాయగలను. మా మొండితనం చేయకు. బాగా కాలిందే, నేనిప్పుడే వస్తాను.
చేయటం అమ్మా. నాకు అక్కర్లేదు. మొండితనం చేయకుండా ఇవ్వమ్మా. అమ్మ చేతిని చూసి కన్నీళ్లు కార్చడం కాదు కార్తీక్. దానికి కారణం ఎవరో తెలుసుకొని మందలిస్తే బాగుంటుంది. ఎవరు చేశారక్క? కార్తీక్ మూడు చూస్తుంటే ఆ పల్లవిని ఎడాపెడ వాయించేలా ఉన్నాడే. మనం చేసామని కనిపెట్టాడు అనుకో, ఖచ్చితంగా ఇంట్లో నుంచి గంటేస్తాడు. చెప్పక్క, ఎవరు చేశారు? ఇంకెవరు? తీసుకొచ్చావుగా నీ భార్య అంటూ ఓ భారాన్ని. ఈ మాత్రం దానికి ఎవరు చేశారని అడగడం దేనికి? అమ్మా, ఎవరు ఇలా కావాలని వేడినీళ్ళు పెట్టరు కదా. తెలిసి చేసినా తెలియక చేసినా నాకైతే చెయ్యి కాలింది కదరా. నా చెయ్యి కాలింది కాబట్టి సరిపోయింది. అదే పిల్లలు ఎవరైనా చేయబెట్టుంటే, వాళ్ళు ఒంటి మీద పడితే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానమ్మా. నాది గ్యారంటీ. పల్లవి, ఇకపై కేర్ఫుల్గా ఉండు. నానా, అమ్మ లోపలికి తీసుకెళ్ళు. ధర్మ, పద. పల్లవి, అందులో చన్నీళ్ళు కలిపి గోరువెచ్చని నీళ్ళతో పింకీకి స్నానం చేయించు. అలాగేనండి. అదేంటి సకల రచ్చరచ్చ అవుతుందనుకుంటే కార్తీక్ వచ్చి మొత్తం కూల్ చేసేశాడు. అది కూడా మన మంచికే మావయ్య. కార్తిక్ పల్లవిని వెనకేసుకొచ్చిన ప్రతిసారి అమ్మ అహం దెబ్బతింటుంది. ఆ అహాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటావు? చెప్తా కదా, అన్నిటికీ తొందరే నీకు. పద. రుక్మిణి గారు, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించండి? మీ గురించేనండి. నా గురించా? అవును. మీకు నేను థ్యాంక్స్, సారీ రెండూ చెప్పాలి. ఏది ముందు చెప్పమంటారు? అసలు ఆ రెండు ఎందుకు చెప్పాలనుకున్నారో అది ముందు చెప్పండి. ఏది ముందు చెప్పాలో నేను తర్వాత చెప్తాను. మీరు నా కోసం ఇంటికి వచ్చారు. చెప్పకుండానే నా సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు.
అడగకుండానే వాటిని అన్నిటినీ సాల్వ్ చేస్తున్నారు. నా కోసం నా వాళ్ళు కూడా చేయలేనన్ని త్యాగాలు చేస్తున్నారు. అందుకుగాను థ్యాంక్స్. ఇక సారీ అంటారా? మీరు చేసే మంచిని గుర్తించకుండా, మీ మంచి మనసును అర్థం చేసుకోకుండా ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని నిందిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి అవమానిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏది ముందు చెప్పాలి? సారీయా థ్యాంక్సా? ఏది అక్కర్లేదండి. అదేంటండి? కార్తీక్ గారు, మన అనుకునే వాళ్ళ దగ్గర నుంచి 2 విషయాలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదని నాకు తెలిసిన ఒక మంచి మనిషి చెప్పారు. అవే థ్యాంక్స్ అండ్ సారీ. కార్తీక్ గారు, మిమ్మల్ని నా మనిషి అనుకున్నాను. అందుకే నేను మీ నుంచి అస్సలు అవి ఎక్స్పెక్ట్ చేయలేదు, చేయను కూడా. నన్ను మీరు అలా అనుకోకపోతే చెప్పండి. ఆహా, అలా ఏం లేదు, నేను చెప్పనులే. అది సరే, ఈ విషయం ఒక మంచి మనిషి చెప్పారన్నారు కదా, ఎవరో మనిషి? మీరే. కార్తీక్ గారు, ఇలాగే చూసుకుంటూ ఉంటే పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుంది. సరే సరే, త్వరగా కానివ్వండి. స్వీటీ, పింకీ, త్వరగా రండి, స్కూల్కి టైం అవుతుంది. స్వీటీ, నాతో పాటు నీకు ఇంట్లో చోటు దొరకడమే పెద్ద విషయం. పైగా నాతో పాటు సడన్గా స్కూల్కి వస్తావా? చెప్తా నీ సంగతి. ఇప్పుడు స్కూల్కి ఎలా వస్తావో నేను చూస్తాను. ఇప్పుడు స్కూల్కి ఎలా వెళ్ళాలి? అమ్మా, ఇప్పుడు నీ చేయాలా ఉంది? పర్వాలేదులేరా, బానే ఉంది.
పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అయిపోయారు మామయ్య. స్వీటీ, పింకీ, త్వరగా రండి, స్కూల్కి లేట్ అవుతుంది.